ఈరోజు ఒక పేపర్లో తాత్కాలికంగా కాలువ పనులు ఆగినాయని చెప్పి ఒకటి రావడం జరిగింది. తాత్కాలికంగా పనులు ఆగలేదు. మైదుకూరు రోడ్లో జరుగుతున్నటువంటి గౌరవ పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారి మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం సజావుగా జరుగుతూ ఉంది. కాలువ బ్రహ్మాండమైనటువంటి కాలువ ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ప్రొద్దుటూరులో జరిగినటువంటి కాలువ పనులు జరుగుతున్నాయి. అక్కడ ప్రతి ఒక్కరు వచ్చి చూసుకోవచ్చు, ఎలా జరుగుతుంది, ఏం కథ అనేది చూసుకోవచ్చు. బాగా జరుగుతుంది, బ్రహ్మాండంగా చేయాలని మేము కూడా మైదుకూరు రోడ్డు కళ తేవల్ల తొందరలోనే ఇటు సైడు ఇరువైపులా పని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. అలా నిన్నటి దినం నేను ప్రొద్దుటూరులో లేని రోజు చూసేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి డిఈ గారు వచ్చి ఏదో పనులు ఆపమని చెప్పి పేపర్లో రావడం జరిగింది. పనులు వాళ్ళు ఆపమని చెప్పలేదు, నేను వాళ్ళు ఆపమని మాకు చెప్పలేదు. నేనే ఆపుతానా, మీరు ఎక్కడ ఎంతవరకు మార్కింగ్ ఇచ్చి ఏం చేయాలనుకునేటట్టుంటే అంతవరకు మీరు చేసిస్తే నేను పని మొదలు పెడతాను, లేకుంటే అంతవరకు నేను పని మొదలు పెట్టాను అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆర్ఎండ్బి డిఈ గారు ఉండి దగ్గర నుండి చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. వారికి కూడా మేము సహకరిస్తాము. ఎందుకంటే అది ఆర్ఎండ్బి డిఈ గారు పొద్దుసం రావడము, ఇక్కడ చేయడము, మేము చేసే పనులు అయినా ఆయనకు ఏదో నచ్చుతామో నచ్చలేదో తెలియడం లేదు. చెప్తాను, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఇప్పుడు వేసినటువంటి కాలువ, నేను చేసినటువంటి కాలువలో కూడా పైన కవర్ స్లాబ్లు కూడా చాలా బ్రహ్మాండంగా వేయాలని చెప్పి మేము అచ్చులు కూడా తయారు చేస్తున్నాము. ఈ ప్రొద్దుటూరులోనే ఎక్కడా లేనటువంటి పని బాగా చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, పెద్దల గౌరవనీయులు వరదరారెడ్డి గారి గురిక నుంచి పేరు కావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. అది అర్ధడుగు 2 అడుగులో ఏడన్నా క్రాస్గా ఉంటే క్రాస్ బిడ్డలో ఇచ్చిపెట్టాల్సింది వస్తుంది. అక్కడ పోల్ కానీ పోల్ పోతాలంటే అడుగు కానీ అడుగున్నర కానీ కావాల్సింది ఉంటుంది. లైన్కు చక్కగా చేస్తా వస్తానే ఉన్నాం, కానీ ఎక్కడే కానీ 4 అడుగులు 5 అడుగులు ఇచ్చిపెట్టడం జరగదు. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మార్పు అడుగా అర్ధడుగా పైపులు 5 వేల స్తంభం నిలబెట్టాలంటే కనుక మేము అట్లాంటిది ఒకసారి చూసి ఉన్నట్టు పోతున్నామే తప్ప ఎక్కడే కానీ 4 అడుగులు 5 అడుగులు ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. అందుకని ఇప్పుడు రెవెన్యూ వారు ఆర్ఎండ్బి వారు నిన్ను వచ్చి చెక్ చేశారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు కొట్టిస్తేనే నేను పని చేస్తాను, లేకుంటే నేను పని ఆపుతున్నానని చెప్పాను. వాళ్ళు చేసేసి వాళ్ళు మార్కింగ్ ఇస్తే నేను దాని ప్రకారం నేను కాలువ పనులు చేస్తాను. ఒకవేళ లేదు మేమే చేసుకుంటామన్నా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆర్ఎండ్బి డిఈ గారు నిలబడి పని చేయించుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చినా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారు ఆయన నమ్మకంతో ఇచ్చారు, కాలువ పనులు చేశారు. బాగా ఎక్కడే కానీ రిమార్క్ లేకోకుండా, ఏ క్వాలిటీలో కాంప్రమైజ్ లేకోకుండా మేము ఖచ్చితంగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ పనులు మొదలుపెట్టాము. నిన్నటి దినం వాళ్ళు రావడం కూడా మాకు ఈ పేపర్లో కూడా రావడం, మేమేదో వాళ్ళు తాత్కాలికంగా ఆపేసాను, తాత్కాలికంగా వాళ్ళు ఆపమంటే ఆపలేదు, నేనే ఆపించాను. మీరు కొలతలు చేసి ఇచ్చి నాకు లైనింగ్ ఇస్తే నేను కట్టాను, లేకుంటే నేను ఆపుతానని చెప్పి నేను అక్కడికి వచ్చినటువంటి వారు డిఈ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి నేను ఫోన్ ద్వారా నేను చదువుకోవడం జరిగింది. అదే విషయం. ఖచ్చితంగా బ్రహ్మాండంగా కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ ఉండదు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి స్థలాలలో కూడా బాగా సహకరించి అందరు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎలాంటిది ఆపరేషన్ లేకుండా చేస్తున్నారు. కాకపోతే ఎందుకో మరి నిన్నటి దినం వచ్చి ఏదో అక్కడ వాళ్ళతో ఏదో చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు అని చెప్పడం కూడా బాధాకరంగా ఉన్నటువంటిది. నేను ఇప్పుడు కట్టినటువంటి కాలువలో ఎక్కడైనా కానీ అడుగు అర్ధడుగు 2 అడుగులో, ఎందుకంటే ఏదైనా లైన్ ఖచ్చితంగా రావాలా, స్ట్రైట్ గా రావాలనే ఉద్దేశంతోనే అర్ధడుగు పోయింటుంది. ఆ పోయిన సాట కూడా స్తంభాలు నిలబడాల్సింది వస్తుంది. ఆ స్తంభాల కోసమైనా అది కొద్దిగా ఇచ్చిపెట్టాల్సింది వస్తుంది, కానీ ఎక్కడే కానీ కాంప్రమైజ్ క్వశ్చనే లేదని చెప్పి మీ ద్వారా తెలుసుకుంటున్నాను. ఖచ్చితంగా మైదుకూరు రోడ్డు బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. నేను కానీ పెద్ద ఆయన వరదరారెడ్డి గారు కానీ బాగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఖచ్చితంగా సర్పంచ్గా నేను చేయాల్సింది ఏమైనా కానీ చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి అపోహాలకు కూడా పెద్ద ఇదేం లేదు. ఖచ్చితంగా మేము పనులు ఆర్ఎండ్బి డిఈ గారు చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గతంలో సంవత్సరం నుండి ఆర్ఎండ్బి డిఈ గారు చెప్తున్న చిన్న గుంతలు పడినాయి, కూర్చోండాయా అన్న కూడా ఎంతవరకు పట్టించుకునే వాళ్ళు లేరు. నేను పోయి మళ్ళీ మా పంచాయతీ ద్వారా, నేను పంచాయతీ ద్వారా కాదు, నేను సొంత నిధులు పెట్టి నేను అక్కడ ఉన్నటువంటి గుంతలు రిలయన్స్ కాడ అయితేనేమి, హీరో హోండా షోరూమ్ కాడ అయితేనేమి చాలా గుంతలన్నీ గుడిపించి చెప్పడం జరిగింది. ఎక్కడే కానీ మేము బిల్లులు పెట్టుకోవడం కానీ ఏది లేదు, సొంత నిధులతోనే చేసినాను. కానీ
ఆర్ఎంబిడి గారికి పదే ఎన్ని సోర్లు చెప్పినా వాళ్ళు పట్టించుకునే లేదు. నేను ఒక సర్పంచ్గా నేను సొంత నిధులు పెట్టి చేస్తానే ఉన్నాను, కానీ అట్లాంటివన్నీ చూడాలి ఆర్ఎంబిడి గారు. ఊరికే బయట ఉండి పని చేయడం కాదు, అక్కడ దగ్గర ఉండి ఇప్పుడు ఉండి చేపించాలి. ఆయన చేపించమని కూడా నేను చెప్తున్నాను. ఆర్ఎంబిడి గారు అయితేనేమి, ఎస్సీ గారు అయితేనేమి, ఈ గారు అయితేనేమి, ఎవరందరూ వచ్చి జేఈ గారు అయితేనేమి ఆర్ఎంబికి సంబంధించినటువంటి రోడ్డు అది వారు దగ్గర ఉండి చేయించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.